ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి మజాకా చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉంది, ఈ చిత్రం హిట్టా ఫట్టా, అసలు రివ్యూ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి మజాకా చిత్రం ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఏంటి సార్ సినిమా ఎలా ఉంది, సినిమా హిట్టా ఫట్టా, రివ్యూ ఏంటంటే ఏం చెప్తారు? సో వివాదాస్పద అంటే వివాదాల్లో ఉన్న సినిమా అని చెప్పేసి అన్నారు. వివాదాలు అంటే రెండు విషయాలు నాకు తెలిసి, ఒకటి డైరెక్టర్ అనుషుని అంటే అందరూ యాక్ట్ చేసినటువంటి అనుషు, మనకి ఎప్పుడో మనం మన్మధుడు సినిమాలో చూసిన అనుషు మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఆమె యాక్ట్ చేశారు. ఆమె గురించి ఒక బాడీ షేమింగ్ అంటే అంత బక్కగా ఉందని అనే ఉద్దేశంతో అతను అంటే దానివల్ల ఏమైనా వస్తుందా, మళ్ళీ ఏమైనా వివాదం అవుతుందా లేదా కూడా ఆయనకు తెలియదు అనేసాడు. అంటే ఆయనకి ఆ జ్ఞానం లేదు. అది అలాంటి మాటలు మాట్లాడితే అది అందరూ కూడా విమర్శిస్తారు, తను పాయింట్అవుట్ చేస్తారనే విషయం కూడా ఆయనకు తెలియదు. అది అట్లా ఆయన వార్తలోకి ఎక్కాడు. అప్పుడు తర్వాత ఈయన పీపుల్ స్టార్ అని పెట్టినాడు సందీప్ కృష్ణ హీరో. పీపుల్ స్టార్ అంటే మన అందరికీ తెలుసు, ఆర్ నారాయణమూర్తే గుర్తుకొస్తారు. మరి ఆయన మన మధ్య ఇంకా ఉన్నారు, ఇంకా సినిమాలు తీస్తున్నారు. ఒక కమిట్మెంట్తో సినిమాలు చేస్తున్నటువంటి నిర్మాత, జనం కోసం. కమర్షియల్ సినిమాలు ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎంత డబ్బు ఇస్తామన్నా కూడా నేను యాక్ట్ చేయను, నాకు డబ్బు అవసరం లేదని చెప్పేసి తిరస్కరిస్తూ వచ్చి తన సొంత సినిమాలు మాత్రమే, ఏదో ఒకటి రెండు సినిమాలు, అది కూడా తను ఎలాంటి అంకిత భావంతో సినిమాలు చేశాడో ఆ తరహా సినిమాలు వచ్చినప్పుడు, తను గురువు తీసినప్పుడు ఒరే రిక్షాని, అలాగే ధవళ సత్యం గారు ఆయన కూడా భీముడు అనే సినిమా చేశారు. అంత తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఇంకా బయట సినిమాలు ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఈ రెండు విషయాల్లో ఈ సినిమా వివాదాల్లోకి ఎక్కిందని చెప్పుకోవాలి. ఇప్పుడైతే సినిమా వచ్చింది, మజాక్ అనే పేరుతో వచ్చింది. చెప్పాలంటే అంటే సినిమా రిలీజ్కి ముందు డైరెక్టర్ ఒక పాయింట్ చెప్పాడు, అదే అందరినీ కూడా ఒక ఆసక్తిని కలిగించేటువంటి విషయం, అందరూ కూడా కనెక్ట్ అయ్యేటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఇంట్లో ఇదివరకు ఏ ఇంట్లోకి వెళ్ళినా కానీ ఇంట్లో మనకు ఎదురుగా ఫ్యామిలీ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. కనీసం 80% ఇళ్లలో ఇదివరకు అయితే కనిపించేది, ఇప్పుడు 20% ఇళ్లలో కూడా ఆ ఫ్యామిలీ ఫోటోలు కనిపించట్లేదు అని చెప్పి, అలా ఒక ఫ్యామిలీ ఫోటో కోసం ఇద్దరే మగాళ్ళు ఉన్న ఇంట్లో, తండ్రి కొడుకు, ఆడవాళ్ళు లేరు, ఓకే, వాళ్ళిద్దరూ కూడా ఆ ఫ్యామిలీ ఫోటో కోసం తప్పించడం ఈ సినిమా, అంటే పెళ్లి కోసం అని చెప్పేసి. సో ఆ కాన్సెప్ట్ విన్నప్పుడు చాలా వాళ్ళే మంచి పాయింట్ అనుకున్నాం. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు నవ్వుకునేటట్లు ఉండాం, మంచి హ్యూమర్ ఉంది, కాస్త పర్వాలేదు ఎంజాయ్ చేద్దాం. సెకండ్ హాఫ్కి చూడొచ్చు అన్నట్లుగా కూర్చోబెట్టింది ఫస్ట్ హాఫ్. ఓకే, ఇక సెకండ్ హాఫ్ బిగిన్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు పావుగంట తర్వాత నుంచి ఇక మనలో ఇరిటేషన్ మొదలవుతుంది. సో ఆ సీన్లు కానివ్వండి, మరీ డ్రామాటిక్గా ఉండటం అనమాట, ఎక్కువ నాటకీయత ఎక్కువైపోవటం, కృతకంగా అనిపించడం, అన్నీ కూడా సహజంగా కాకుండా కృతకంగా అనిపిస్తూ వెళుతూ ఉంటాయి. చివరికి వచ్చేప్పటికి మనకి ఇక అంటే ఒక రకంగా చెప్పాలంటే సహనానికి పరీక్ష పెడతారే అన్నట్టు ఉంటుంది. కాకపోతే చివరి ఒక 20 నిమిషాలు మళ్ళీ పర్వాలేదు, కొంచెం ఎమోషన్స్ పండటం వల్ల కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అంటే ఒక తండ్రి కొడుకు అని ముందు ఏదైతే చెప్పారో, వెంకటరామన్ అనే ఒక తండ్రి, ఆయన ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు. అది కూడా ఈ ఏమంటారు పాస్పోర్ట్ ఆఫీస్లో, వీసాలు మంజూరు చేసే ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. ఓకే, ఇతను ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటాడు, ఇంటర్వ్యూకి వెళ్ళి ట్రై చేస్తుంటాడు. కొడుకు కృష్ణ అతని పేరు. ఇక వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడతారు. ఈయన లేటు వయసులో, అంటే ఎవరు కొడుక్కి పెళ్లి చేయాలని ఆయన ఎంతగా తాపత్రయపడుతుంటాడో, అదే చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ ఫోటో, ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. కొడుక్కి పెళ్లి చేసేద్దాం, ఏదో రకంగా ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు పెళ్లి చేసేద్దాం, మనం చూసుకుందాం, ఈ లోపల ఏదో ఒకటి సెట్ చేద్దాం ఉద్యోగం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆడవాళ్ళు లేని ఇంట్లోకి మేము అసలు ఆడపిల్లని ఇవ్వము అని అందరూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మాయి ఒక్కతే అయిపోద్ది, రేపు ఆ అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్పుకోవడానికి ఒక ఆడ మనిషి ఇంట్లో ఉండాలి, ఇంకొక ఆడ మనిషి, అలాంటి ఆడ మనిషి లేని ఇంట్లోకి మేము మా పిల్లనివ్వము అని ఎక్కువ మంది చెప్తా ఉంటే, ఆ క్రమంలో తండ్రికి కూడా అంటే రావు రమేష్కి కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది.
ఓకే. మీరు పెళ్లి చేసుకుంటే అప్పుడు మీ కొడుకు కూడా ఒక ఆడమనిషి వస్తుంది, అప్పుడు మీ కొడుకు కూడా వెంటనే పెళ్లి చేయొచ్చు అని ఆ సిద్ధాంతి చెప్తే, పెళ్ళిళ్ళ పేరయ్యే సిద్ధాంతి అతను చెప్తే అప్పుడు ఇతను కూడా ఆ ఆలోచన చేయటం. అంతలోకి అతనికి యశోద అనే ఒక ఆమె 35 అంటే 30sలో ఉన్న ఆమె తారసపట్టం, 35 40 అనుకోండి. సో అప్పుడు వచ్చేటువంటి సీన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తాయి. ఆయన ప్రేమలో పట్టడం, అలాగే ఈయనకి ఇంకొక అమ్మాయి తారసపట్టం, సందీప్ కిషన్కి మీరా అనే అమ్మాయి, రీతువర్మ. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అనే విషయం బయటపడటం, ఆ తర్వాత జరిగేటువంటి ఆ డ్రామా ఏదైతే ఉందో దాని మీద సినిమా మొత్తాన్ని కూడా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నడిపాడు. సో ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రేమలో పట్టడం ఇదంతా వాళ్ళిద్దరూ కూడా దాని వరకు కూడా బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అని తెలిసి ఆ ఇద్దరి మధ్య కూడా, అంటే అనుషు చేసిన క్యారెక్టర్కి యశోద అలాగే మీరా క్యారెక్టర్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల వీళ్ళకి సమస్యలు ఎదురవుతాయి. ఓకే. రీతు వర్మ చేసిన క్యారెక్టర్కి ఆ తండ్రిగా భార్గవ వర్మ అనే ఒక క్యారెక్టర్లో బిజినెస్ మ్యాన్. సో తన బిజినెస్కి ఎవరు అడ్డం వచ్చినా కూడా ఏదో రకంగా వాళ్ళని లేపేయాలని చూసేటువంటి ఒక క్యారెక్టర్లో మురళీ శర్మ కనిపిస్తాడు. ఈ డ్రామా ఈ సెకండ్ హాఫ్లో మనకి రావు రమేష్ మనం ఇప్పుడు చూస్తే చాలా మంచి ఆర్టిస్ట్ అనుకుంటాం. అయితే కొంతకాలంగా చూసినప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఏ క్యారెక్టర్లో చూసినా కానీ మొనాటన్ అయిపోతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఈ సినిమాలో మొట్టమొదటిసారి ఒక రకంగా చెప్పాలంటే ఇరిటేషన్ కలిగించింది. ఆయన చేత కూడా ఇరిటేషన్ కలిగించేటట్లు ఆ క్యారెక్టర్ మలిచారనమాట. ఓకే. సో అంటే ఆయన మనం తప్పు పట్టడానికి లేదు, ఆ పాత్రని ఆ విధంగా చేయటం వల్ల ఆయన చేసే ఆ ఓవర్ మెలో డ్రామా ఏదైతుందో, ఆ ఓవర్ డ్రామాటిక్ సీన్స్ అవి మనకి చాలా చికాకు కలిగిస్తాయి. అందరూ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఇరిటేషన్ కలిగించేవాళ్ళే. అంటే ఒక్క క్యారెక్టర్ కూడా సక్రమంగా డిజైన్ చేసినట్టు అనిపించదు. ఇంకా విలన్ క్యారెక్టర్ కాబట్టి మురళీ శర్మ ఆ విలన్గా అంతవరకు బాగానే చేశాడు అనుకోవచ్చు. ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలో, రావు రమేష్ హీరే, సందీప్ కృష్ణ హీరే, వాళ్ళిద్దరికి ఇద్దరు హీరోయిన్లు. ఈ 4 క్యారెక్టర్లు కూడా ప్రాపర్గా డిజైన్ చేయలేదు. వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి అనుషు రీతువర్మ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది చాలా కృతకంగా అనిపిస్తుంది అసలు మనకి చూస్తుంటే. అసలు ఇలా అనుకుంటారా ఇలా జరుగుతుందని. చివరిలో దానికి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ క్లైమాక్స్లో అది అంతగా పేల్ల. ఈ లోపల ఆ కాన్ఫ్లిక్ట్ చాలా డ్యామేజ్ చేసిందని చెప్పాలి సినిమాకి. అంటే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో రైటర్ ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు ప్రసన్న కుమార్ బెజవాడ ఇచ్చాడు. సో తను కూడా అంటే త్రినాథరావు సినిమాలకి ఆస్థాన రచయితగానే ఉంటూ వచ్చాడు. స్క్రీన్ ప్లేలో ఇంకొక అతను సాయి కృష్ణ అని చెప్పేసి అతను కూడా రైటరే. అతను కూడా ఆ స్క్రీన్ ప్లేలో అతని దీంట్లో టైటిల్ కార్డులో అతని పేరు కూడా కనపడింది. అంటే ఇద్దరు స్క్రీన్ ప్లే పరంగా ఇద్దరు వర్క్ చేశారు. త్రినాథరావు మాత్రం ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చేశాడు. తను ముందే చెప్పాడు, ఇది నా దగ్గరికి బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చింది, నేను నా దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్ని యథాతథంగా తీశాను అంతే అని ముందే చెప్పాడు తను. సో ఆ రకంగా చూసుకుంటే రైటర్స్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఆ సన్నివేశాన్ని ఎవరైతే కల్పించారో రైటరు, అతని ఫెయిల్యూర్ చాలా సెకండ్ హాఫ్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆ పాత్రల్లో ఆ సన్నివేశాల్లో సహజత్వం లేదంటారా? అస్సలు లేదు. అది చేతుల్లో ఓవర్ డ్రామాటిక్గా ఉంటాయి, చాలా కృతకంగా అనిపిస్తాయి. పైగా ఆ వచ్చే డైలాగ్స్ కూడా, ఆ చెప్పే విధానం కానివ్వండి, వీళ్ళు కూడా సందీప్ కృష్ణ కూడా చాలా ఆర్టిఫిషియల్గానే కనిపించింది అతని పర్ఫార్మెన్స్ కూడా. ఓకే. సో రావు రమేష్కి అయితే నేను చెప్పినట్టుగా అతనికి ఇది ఒక ఫర్గెట్టబుల్ సినిమాలో తను హీరో అయినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ని ప్రాపర్గా డిజైన్ చేయలేకపోవటం వల్ల అది కూడా రావు రమేష్ కూడా ఇరిటేషన్ కలిగించడం అనేది సినిమా. ఇక రీతు వర్మ ఆమె మామూలుగా మంచి పర్ఫార్మర్, కానీ ఈ సినిమాలో ఆ అమ్మాయి అసలు ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేదు అసలు. ఓకే. ఇక పాటలు ఉంటాయి ఇద్దరి మీద, అసలు కెమిస్ట్రీ లేదు, ఏమీ లేదు. ఆ ప్లేస్మెంట్స్ కూడా కరెక్ట్గా సూట్ కాల. ఆ పాటలకు తగ్గట్టు లీడ్ ఉండాలి కదా, ఆ లీడ్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల అవి మిస్ప్లేస్మెంట్ లాగా కనిపిస్తాయి. అందులో ఏ ఒక్క పాట కూడా లియోన్ జేమ్స్ అని చెప్పి ఈ మధ్యకాలంలో అతను మలయాళీ అతను అనుకుంటాను, అతను ఈ మధ్యకాలంలో ఇస్తూ వస్తున్నాడు, వరుసగా తెలుగు సినిమాలు పనిచేస్తున్నాడు. అంత ఎఫెక్టివ్గా లేదు, కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం బెటర్ అనుకోవచ్చు. కానీ ఒక్కో చోట అది కూడా
ఏంటి ఇలాంటి ట్యూన్స్ వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అన్నట్టుగా కూడా కొన్ని చోట్ల అట్లా అనిపించింది. అలాగే నిజర్ షఫీ అని చెప్పేసి అతని సినిమాటోగ్రఫీ పరంగా అయితే పర్వాలేదు. చోటాకే ప్రసాద్ అనే అతను దీనికి ఎడిటరు. అతను సీనియర్, ఈ మధ్యకాలంలో వరుసగా చాలా సినిమాలు చేస్తున్నాడు. అతని ఫెయిల్యూర్ కూడా ఈ సినిమాలో, ఎందుకంటే సెకండ్ హాఫ్ దారి తప్పిపోతుంది అనే విషయాన్ని గమనించుకోవాల్సింది ఎడిటరే. సో అతని ఫెయిల్యూర్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే నాకైతే ఆర్టిస్టులు వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉందంటే వాళ్ళ క్యారెక్టర్లు అలా ఉండటం వల్లే ఉన్నాయి. ఓకే. సో ఆ క్యారెక్టర్లు అలా తయారు చేసిన వాళ్ళది ఇందులో వాళ్ళదే భాగం అనుకోవాలి, ప్రధానమైనటువంటి బాధ్యత వాళ్ళదే. డైరెక్టర్ కూడా ఏం చేయడానికి నాకేం కనిపించలేదు అక్కడ పెద్దగా. అంటే ఇప్పటిదాకా త్రినాథరావు తీసిన సినిమాల్లో అన్నీ కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తాడు అనేది ఉండేది. ఈ సినిమాతోటి అది కూడా కనిపించలేదు అతను. అంటే ఇది త్రినాథరావు సినిమా లాగా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ వరకు అనిపించింది, సెకండ్ హాఫ్ కంప్లీట్గా దారి తప్పిపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అయిపోయింది. టెక్నికల్గా కూడా అదే నేను చెప్పినట్టు పాటలు వర్కౌట్ అవ్వలేదు, పెద్ద గొప్పగా కూడా టెక్నికల్గా కూడా లేదు. అంటే సంభాషణలు కూడా కొన్ని చోట్ల పేలాయి, కొన్ని చోట్ల పేలలేదు, ఇరిటేషన్ కలిగించాయి కొన్ని చోట్ల. సో మొత్తంగా చూసుకుంటే ఇది కొన్ని సినిమాలకి అన్నీ కలిసి వస్తాయంటారు, ఈ సినిమాకి ఏది కలిసి రాలేదనే మనం అనుకోవాలి. ఓకే సార్, ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? నేను అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2. అది కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎంజాయబుల్గా ఉంది కాబట్టి సో ఆ రేటింగ్ నేను ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.